అఖిల భారత రైతు ఐక్య వేదిక సంఘం ప్రభాకర్ ఉన్నారు. అసలు చెప్పండి, ఏం జరుగుతుంది? ఈ లేబర్ కోడ్ల వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది రానున్న రోజుల్లో? మొదట మైక్ టీవీ ప్రేక్షకులకు, మైక్ టీవీ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, దేశవ్యాపితంగా 27వ సార్వత్రిక సమ్మె ఈరోజు కొనసాగుతూ ఉంది, విజయవంతమైంది. ప్రధానమైన డిమాండ్లు ఏదైతే బ్రిటిష్ కాలంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను, స్వతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్న చట్టాలను, మేడే స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పని చట్టాన్ని మోడీ సర్కార్, మతోన్మాద సర్కార్, ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మికుల హక్కుల్ని 49 చట్టాల్ని రద్దు చేసి 4 కోళ్లని తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఊడిగం చేస్తూ ఉంది మోడీ సర్కార్ అని చెప్పేసి దాన్ని రద్దు చేయాలని, దీంతోపాటు దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు 500 సంఘాలతో కూడుకున్న సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణంగా మద్దతు తెలియడమే కాదు, వ్యవసాయ రంగాన్ని సైతం ఈరోజు ఏదైతే కార్పొరేట్ శక్తులకు, ట్రంప్కు లొంగి ఈరోజు అనేక విషమ శక్తుల్ని తీసుకొచ్చి అమలు చేయడానికి పూనుకుంటా పోతుంది. దీనికి ఈ ఎస్కేఎం కూడా ఈ సమ్మెను విజయవంతం చేస్తుంది, జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈరోజు ప్రధానంగా నిన్నగాక మొన్న ఏదైతే అమెరికా భారత వాణిజ్య ఒప్పందాన్ని మనం చూస్తే చాలా విషయాలు రహస్యంగా దాస్తుంది మోడీ సర్కార్. అయ్యా, నిన్న 15 ఆగస్టు ఎర్రకోట మీద నుంచి నువ్వు మాట్లాడిన ఉపన్యాసంలో వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి నేను గోడగా ఉంటానని చెప్పేసి, ప్రయత్నిస్తానని చెప్పేసి ఇచ్చిన హామీకి 3 రోజుల వ్యవధిలోనే నువ్వు భారత రైతాంగానికి ద్రోహం చేశావు. ఏంటి? ఎప్పుడైతే దిగుమతి సుంకం పత్తి పైన 11% ఉన్నదాన్ని రద్దు చేసి 0కు తీసుకొచ్చి ఈ దాదాపు 50 లక్షల మంది పత్తి రైతులు నోట్లో మట్టి కొట్టావని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న నువ్వేదైతే వాణిజ్య ఒప్పందం చేసుకున్నావో అమెరికాతో, ఎందుకు చేసుకున్నావు? నేను రైతాంగాన్ని కాపాడుతానని చెప్పిన మాట మోసపూరితం, ద్రోహం, రైతు వ్యతిరేకం అని చెప్తా ఉన్నాను. దీనివల్ల ఈరోజు 10 కోట్ల మంది పాడి రైతులు ఇలా నోట్లో మన్ను పడుతుంది. ఎందుకంటే పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే మనకు చాలా నష్టం వస్తుంది. అట్లాగే పప్పు దినుసుల్ని దిగుమతి చేసుకుంటే ఈరోజు కోట్లాది మంది ఉన్న ఈ పప్పు దినుసుల్ని పండించే రైతాంగం దెబ్బతింటుంది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే నేపథ్యంలో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని ఈ ఏదైతే కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు ఒప్పజెప్పడానికి చేసే కుట్రలో భాగమే ఈ వాణిజ్య ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఎందుకు బహిర్గతం చేయట్లేదు? వైట్ హౌస్ ఒక రకంగా ప్రకటిస్తుంది, తెల్లారి రైతుల నుంచి పప్పు దినుసుల మీద 0 ట్యాక్స్ అని చెప్పేసి చెప్పగానే బగ్గుమన్న రైతాంగాన్ని చూసి లేదు మా ఒప్పందంలో అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది. రైతాంగానికి, కార్మిక రంగానికి ఇలా అబద్ధాలు చెప్పడమే కాదు, ఇలా విద్యలో కూడా అనేకం మతోన్మాద చాదస్త భావాల్ని చొప్పించి లౌకికవాదానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ మోడీ సర్కార్ జాగ్రత్త. ఈరోజు ఏదైతే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా 13 మాసాలు 750 మంది త్యాగాలతో జరిగిన ఉద్యమం కర్రుగాల్సి వాత పెట్టినట్టుగా మిమ్మల్ని చూస్తూ ఊరుకోదు. అందుకనే హమారే మాంగే పూరీ కరో నేత కుర్చీ ఖాళీ కరో అనే నినాదం మీద ఉద్యమం కొనసాగిస్తుందని చెప్పేసి కూడా సంపూర్ణంగా ఈరోజు 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొని ఈరోజు ఈ సమ్మెని విజయవంతం చేస్తున్నారంటే 27వ సమ్మె రేపు భవిష్యత్తులో నేను చూస్తూ ఊరుకోరని చెప్పేసి నువ్వు పాకిస్తానా, బంగ్లాదేశా, ఇంకోట నీ సెంటిమెంట్, మతోన్మాద సెంటిమెంట్ రాజకీయాలు ఆగవని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త మోడీ షా సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం.